చాలామంది యంగ్ పేషెంట్స్ చెస్ట్ పెయిన్తో వస్తున్నారు. చెస్ట్ పెయిన్ ఒకసారి మొదటిసారి వచ్చినప్పుడు నిజంగానే భయపడతాం, తప్పులేదు. సో వాళ్ళకి ఈసీజీ, 2D ఈకో, టీఎంటీ అన్నీ చేసి మీకు ఏ హార్ట్ ప్రాబ్లం లేదండి, మీరు ఒకసారి న్యూరాలజిస్ట్ని కలవండి, నరాల వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్తే వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెస్ట్ పెయిన్ ఎగ్జామినేషన్ చేసి మన మెడ దగ్గర ఉండే డిస్కులు జరగడం వల్ల ఆ డిస్క్ యొక్క ఒత్తిడి వల్ల నరం పైన ఆ నరం అనేది చేతిలోకి వెళ్ళే నరం మీద ఒత్తిడి పడ్డా ఆ నరం అనేది ఛాతీకి కూడా వస్తుందన్నమాట. ఇలా వెళ్తుంది నరము, కొన్ని బ్రాంచెస్ ఇలా ఛాతీకి కూడా వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎడం వైపు వెళ్ళే నరం మీద ఒత్తిడి పడ్డది అనుకోండి, ఎడం వైపు చెస్ట్ వాల్లో కూడా నొప్పి వస్తుంది. అప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అనుకొని వాళ్ళు మళ్ళీ పరిగెడుతున్నారు. ఒక్కసారి మీకు ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత హార్ట్లో ఏం లేదని చెప్పిన తర్వాత మళ్ళీ పరిగెత్తాల్సిన అవసరం లేదు. అయితే దీని మీద విపరీతమైన యాంగ్జైటీ, నిద్రపోకపోవడము, అదేవిధంగా దాని గురించి ఆలోచించడము, వచ్చేసారి మాకేదో అయిందనడం. గుర్తుపెట్టుకోండి, మీకు హార్ట్ వల్ల వచ్చేటువంటి నొప్పి ఎలా ఉంటుంది అంటే ఒక 100 కేజీల బరువు పెట్టినట్టుగా ఉంటుంది. ఒక్కోసారి అది ఇక్కడి నుంచి అంటే మన ఈ దవడ ఇక్కడి నుంచి ఈ అంబులిక సరకు పెయిన్ ఎక్కడైనా రావచ్చు, ఒప్పుకుంటాను. కానీ బరువు ఉంటుంది, చెమట రావచ్చు, దడలాగా అనిపించవచ్చు. మీరు రూల్ అవుట్ చేశారు ఆల్రెడీ, అయినా మళ్ళీ అదే భయంతో తిరుగుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీ టైం పోతుంది, మీరు మానసికంగా చాలా వెదకి లోన్ అవుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి రూల్ అవుట్ చేసిన తర్వాత మీకు సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చేటువంటి పెయిన్ని మేనేజ్ చేసుకోవడానికి ఒకసారి ఎంఆర్ఐ అవసరమైతే చేసుకొని, కొన్ని ఎక్సర్సైజ్ చేసుకొని, మెడిసిన్స్ వాడి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్ పోస్చర్లో ఫోన్ చూడడం, ప్రాపర్ పోస్చర్లో ల్యాప్టాప్ చూడడం, ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే ఫిజియో, యోగా ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీరు బెటర్ అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి రూల్ అవుట్ చేశాక మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు.